రెండవ క్లస్టర్ త్రివేది ప్రసాద్ గారు. సార్ 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 నాలుగవ క్లస్టర్ కల్లగుంట మధుబాబు నాయుడు గారు. నాలుగవ క్లస్టర్. యూనిట్ ఇన్ఛార్జ్ ఎనగంటి అనిల్ బాబు గారు. ఇరుముకుల దుర్గా మురళీ పవన్ గారు యూనిట్ ఇన్ఛార్జి. యూనిట్ ఇన్ఛార్జి కథవర్తి శ్రీనివాసులు గారు. బూత్ ఇన్ఛార్జి షేక్ కమర్. బూత్ ఇన్ఛార్జి మద్దూరు వెంకటకృష్ణ. మద్దూరు వెంకటకృష్ణ గారు. బూత్ ఇన్ఛార్జి కలికి గిరీష్ గారు. కలికి గిరీష్. బూత్ ఇన్ఛార్జి మాలేంద్రి నేలపాటి. నేలపాటి మాలేంద్రి గారు. లక్ష్మణ పవన్ కుమార్ గారు. 79 బూత్ ఇన్ఛార్జ్ మనుబోలు శ్రీనివాసులు గారు. 84 బూత్. రావిదవతల వెంకటేశ్వర్లు గారు 132 బూత్ ఇన్ఛార్జి. కిషోర్ గారు 55 బూత్ చిత్రణ. 137 బూత్ ఇన్ఛార్జి. మద్దూరుపాడు అడవిరాజుపాలెం 15వ బూత్. అయిపోయిందా? ఆసిఫ్ అహ్మద్. ఆసిఫ్ అహ్మద్ 97 బూత్ ఇన్ఛార్జి. రామ్మోహన్ రావు గారు. రెండనా రెడ్డి. మోర్ల శివకుమార్ గారు 129వ బూత్. దగ్గరండి అన్న ఒకసారి అందరు చూడండి. బూత్ ఇన్ఛార్జి కారం గారి చిట్టుబాబు గారు. గంపాని సతీష్ కుమార్ గారు. గంపాని సతీష్ కుమార్ గారు 123వ బూత్. పంపు తాతయ్య గారు బూత్ నెంబర్ 6 ఆర్సీ పాలెం. కావలి రూరల్ మండలం నుంచి మనకి అభినందన పత్రాలు 9 వచ్చినాయి. 9 మనం రిసీవ్ చేసుకున్నాం. ఈరోజు పిలిచిన వాళ్ళలో ఎవరైనా బిఎల్ఏలు అంటే ఒక బిఎల్ఏతో పాటు కో బిఎల్ఏ అంటే 314 ఇంటూ ఇంటర్ లెక్కన 628 మంది ఈ బిఎల్ఏలుగా ఉన్నారు. యూనిట్ ఇన్ఛార్జీలుగా 55 మందితో పాటు ఇంకొక 55 మంది
కోబిఎల్ఏలుగా యూనిట్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అదేవిధంగా క్లస్టర్స్ 12 క్లస్టర్స్ కలిసి 24 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉంటే వాటిలో ఈ రోజున మన పార్టీ 134 మందిని అభినందిస్తూ వీరందరూ కూడా బాగా చేశారని వారికి ఒక లామినేషన్ షీటు రూపంలో వాళ్ళే ఫ్రేమ్ చేసి అలా దాన్ని మీరు ఎక్కడో పెట్టుకుంటారు అనుకోకుండా ఒక లామినేషన్ పత్రం ఇది మనకి బహుశా మన డిగ్రీ పాస్ అయినప్పుడు మన కాన్వకేషన్ లో మన డిగ్రీ సర్టిఫికేట్లు కూడా ఈ విధంగా ఎవరు మన ఫీజు కట్టిన చదివిన చదువుకి ఇంతటి గుర్తింపు ఇవ్వలేదు. అది తెలుగుదేశం పార్టీ యొక్క కర్తవ్యం, తెలుగుదేశం యొక్క గుర్తింపు. ఒక కార్యకర్త కష్టపడ్డ దానికి లామినేట్ చేసి మీ ఇంట్లో అందరూ ఇంటి బంధువులు వచ్చినా మిత్రులు వచ్చినా అందరూ చూసే విధంగా హాల్లో దీన్ని తగిలించే విధంగా దీన్ని చూసి వచ్చినటువంటి వాళ్ళు ఇన్స్పైర్ గా భావించి భవిష్యత్తులో మేము కూడా ఇటువంటి పథకాన్ని నారా లోకేష్ బాబు గారి సంతకంతో తీసుకోవాలని ఒక ఆలోచన వచ్చే విధంగా ఈ రోజు ఈ లామినేషన్ చేసి పంపించారంటే మన తెలుగుదేశం పార్టీ ఎంత డెడికేటెడ్ గా ఒక కార్యకర్త కోసం కూడా ఎంత కష్టపడుతుందో ఎంత ఆలోచిస్తుందో దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఇంత పెద్ద కుటుంబంలో ఇంత పెద్ద పార్టీలో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న జరుగుతున్నా వాటిని కాదు మనం ఆలోచించాల్సింది. ఈరోజు 75 సంవత్సరాల వయసులో మన ముఖ్యమంత్రి వయసులు మన తల్లిదండ్రుల ఇళ్లలో ఒకసారి చూడండి. 75 ఏళ్ళు వయసు ఉన్నటువంటి మన తల్లిదండ్రులు ఇంట్లో ఎలా ఉన్నారు. కానీ ఈరోజు